ఓం నమ శివాయ. వెల్కమ్ టు సీతా శర్మ సక్సెస్ మంత్ర. మన ఇంట్లోనేనండి చిన్న చిన్న మార్పులు చేయడం వల్ల ఏంటంటే ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుందండి. చిన్న మార్పులు అనేవి చేసి చూడండి, ఆర్థికంగా కూడా మీరు చాలా బాగా ఎదుగుతారు. ఇవన్నీ దేనికి రిలేటెడ్ అంటే వాస్తుకి రిలేటెడ్ అండి. మన వాస్తు పరంగా ఎక్కడ ఏవేవి ఎలా పెట్టాలో కొంతమందికి ఏంటంటే చాలా నమ్ముతారు. మనకి వాస్తు విషయం అంటే కొంతమంది ఏంటంటే అవును కరెక్టేనండి, నేను అప్పుడు ఆ ఇల్లు కట్టడం వల్ల నాకు ఏదో ఇబ్బంది అయింది, మాకు ఆ దిక్కు రాదు అని చెప్పారు, అయినా మేము తెగించి కట్టాము, ఏమవుతుంది మేము ఉండం కదా, అద్దెకే ఇస్తాం కదా అని చెప్పేసి కూడా అనుకుంటారు. కానీ ఏంటంటే ఆ ఇల్లు కట్టినప్పుడు ఆ ఇంటి యజమాని అంటే ఎవరైతే వాళ్ళ పేరు మీద రిజిస్టర్ అవుతుందో వాళ్ళు ఆ ఇంటి యజమానికి ఒక 80% దోషం ఉంటే అద్దెకుండే వాళ్ళకి ఒక 20% దోషం అనేది ఉంటుందని అంటారు. సో ఏంటంటే ఎప్పుడైనా సరే వాస్తు ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎవ్రీథింగ్ అనమాట. మీ బిల్డింగ్ కానీ ఆఫీస్ కానీ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాస్తు సెట్ చేసుకొని కన్స్ట్రక్ట్ చేయండి, లేకపోతే ఇబ్బంది అనేది పడతారనమాట. ఇప్పుడు నవేడేస్ ఏంటంటే మా వద్ద వాస్తుకి మత్స్య యంత్రం అనేది కూడా ఇస్తున్నారు అమ్మగారు. సో ఏంటంటే అది కూడా తీసుకెళ్లి వాస్తు కరెక్షన్, ఇప్పుడు పెద్ద బిల్డింగ్ ఉందండి, ఆ బిల్డింగ్ ని మేము ఏం చేయలేము, ఇక్కడ తీసి ఈ పిల్లర్ తీసి అటు పక్కన పెట్టలేము కదా. సో ఏంటంటే వాటి కోసము చిన్న చిన్న కరెక్షన్స్ అనేవి ఉంటాయి మన ఇంట్లోనే. ఇప్పుడు ఒక ఫ్లాట్ ఉంది అనుకో, బిల్డింగ్ అంతా వాస్తు లేదు, మీ ఫ్లాట్ వరకు మీరు చూసుకొని ఆ కరెక్షన్ అనేది చేసినట్టయితే మీకు మంచి లాభాలు అనేవి వస్తాయి, మంచి ఆర్థికంగా కూడా అభివృద్ధి చెందుతాం. ఈ చిన్న చిన్న మార్పులు ఏంటంటే ఇంట్లో మాక్సిమం ఎరుపు, వంకాయ రంగు, పచ్చ రంగు అనంటే రెడ్, పర్పులిష్ అనమాట. వంకాయ రంగు ఒక రకంగా పర్పులిష్ ఉంటుంది కదా, అది ఇంకా గ్రీన్ కలర్ అనే వస్తువులు, ఆ కలర్ లో ఉండే వస్తువులు ఎక్కువ మీరు ఇంటికి లోపల హాల్లోకి రాగానే కనబడేటట్టు పెట్టాలన్నమాట. రెడ్ అంటే మనకి స్వస్తిక్ కానీ, అందుకేనండి మనం ఎప్పుడు కూడా గుమ్మానికి మన తలుపులకి స్వస్తిక్ సింబల్ చక్కటి ఎర్రటి రంగుతో మనం స్వస్తిక్ సింబల్ అనేది పెడతారు. ఇవన్నీ ఏంటి, పాజిటివ్ ఎనర్జీ కోసమే, వాస్తు దోషాల నుండి తప్పించుకోవడానికి ఇవన్నీ కూడా పరిహారాలు. సో రెడ్ కలర్, పర్పులిష్, గ్రీన్ కలర్ ఇలాంటి వస్తువులు అనేది పెట్టండి. ఇప్పుడు మీరు సోఫా తీసుకున్నారనుకోండి, కొంచెం రెడ్ కలర్ లో తీసుకోండి, సోఫా కలర్ రెడ్ కలర్ తీసుకోండి, కర్టన్స్ రెడ్ కలర్ లో తీసుకోండి. అలా మీరు రెడ్ కానీ ఎక్కువ రెడ్ ఉంటే చాలా మంచిదండి, లేకపోతే గ్రీన్ కానీ, గ్రీన్ అంటే కొంతమంది ఇష్టపడకపోవచ్చు, అదేంటంటే గ్రీన్ అంటే హాస్పిటల్లో పెడతారు కదండి అని. సో ఏం చేస్తారంటే గ్రీన్ కి రిలేటెడ్, అందుకేనండి కొంతమంది ఇళ్లలో ఏంటి చిన్న చిన్న మనీ ప్లాంట్స్ అనేవి పెంచుకుంటారనమాట. అది మంచి వైబ్ అనేది ఇస్తుంది, పాజిటివిటీ అనేది ఇస్తుంది. గ్రీనిష్ అంటే మంచి సంపద, మనకి ఏంటంటే ఆ ఆకర్షణ శక్తి, ధనాకర్షణ శక్తి అనేది ఉంటుంది. సో మీరు ప్రతి ఒక్కరు కూడా ఇలా చిన్న చిన్నవి అనమాట మీ ఇంటి వరకే మీరు చేసుకోగలిగిందే చేసుకున్నట్టయితే ఆ వాస్తు కరెక్షన్స్ అన్ని కూడా సెట్ అయిపోతాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సీతా శర్మ సక్సెస్ మంత్ర.